ఈ కుందేలు చూస్తున్నారు కదా, అంటే చూడడానికి అడవి కుందేలు, నేను అడవికి వెళ్ళి పట్టుకొచ్చాను అన్నట్టు అనిపిస్తుంది కదా. కాదండి, యాక్చువల్లీ ఈ కుందేళ్ళ ఫామ్ ఉంది. ఆ ఫామ్ చూస్తే కూడా మన కోళ్ళ ఫారం ఎలా అయితే పెంచుతారో సేమ్ కుందేళ్ళ ఫామ్ కూడా అలాగే ఉంది, పెంచుతున్నారు వాళ్ళు. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నది అదే. మీరు లోపల యాక్చువల్ ఫస్ట్ రానివ్వాలి తను, అంటే తను ఏదైనా వైరస్ అది ఇది సోకుతుంది, మీరు ప్లీజ్ రావద్దు అని ఆ పెద్ద అనడం జరిగింది ఆ అంకులు. సో అందుకని ఫస్ట్ మేము కూడా వెళ్ళకుండా బయట నుంచి చూసాం, ఎందుకు ఇబ్బంది పెట్టడము అనేసి. సో మా బ్రదర్ తను వెళ్ళే అతను. సో అక్కడ చూస్తున్నాం కదా చిన్న చిన్న ఫామ్స్ ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. అవి చూడడానికి చిన్న మనం ఇంట్లో పెంచుకునే కుందేలు ఎలా అయితే ఉంటాయి తెల్లగా అలా ఉన్నాయి. అంటే బ్రీడర్లు సపరేట్గా ఉంటాయి, దాని బ్రీడ్కి సంబంధించిన మదర్ అవి సపరేట్గా ఉంటాయి. లోపలికి వెళ్ళి చూశాను చూడండి, అంటే నెట్ లోపల బయటికి తీయట్లేదు, ఒకటో రెండో కింద ఉన్నాయి కానీ అన్ని నెట్ లోపల ఉన్నాయి. చూడ ఎంత క్యూట్గా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి. అసలు పుట్టిన 1 వీక్ అయినాయి, కొన్ని ఉన్నాయి 10 days కొన్ని ఉన్నాయి, ఆ రోజు కూడా పుట్టినవి కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఎర్రగా రెడ్ కలర్లో ఉన్నాయి. ఇది మన ఎలుక పిల్లలు ఉన్నట్టున్నాయి చిన్నగా. ఒక్కొక్క దానికి 2 నుంచి 12 వరకు పుడతాయంట పిల్లలు. అట్లా చాలా పిల్లలు ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నారు, ఇది ఒకటి కింద వదిలేశారు. సో ఎంత క్యూట్గా ఉంది చూడండి. ఆ కోళ్ళు దీని ఎంబడబడుతూ, ఇది దాని ఎంబడబడుతూ చాలా బాగా ఆడుకుంటున్నాయి అవి. సో మాకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. వీటిని చూస్తే కూడా ఇవి చూడండి, ఒక 1 week 10 days అవుతున్నాయి. ఇవి చూస్తే కూడా వీటిని తింటారా ఎవరైనా అన్నట్టు అనిపించింది. సో ఎంత బాగున్నాయి అంటే ముద్దుగా, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి ఆ కుందేళ్ళని. సో మేము ఫామ్కి వెళ్ళాము, యాక్చువల్ పెంచుకుందాము అనుకున్నాం కానీ అవి ఒక్కటి కూడా మాటినట్లా ఎగురుతూ ఉన్నాయి. సేమ్ మనం రెగ్యులర్గా దొరికేటి ఎలా అడవిలో దొరికేటి ఎట్లుంటాయి అట్లా పెంచుకున్నట్టు అస్సలు అనిపిస్తుంది. ఇవేమో ఆ రోజే పుట్టాయి. చూస్తున్నారు ఎంత చిన్నగా ఉన్నాయి పిల్లలు, రెడ్ కలర్లో. సో అంత బాగున్నాయి, అందంగా ఉన్నాయి. సో పెంచుకుందాం అనుకున్నాం, ఒక 2 చిన్న పిల్లల్ని తెచ్చుకుందాం అనుకున్నాం. బట్ అవి ఇట్లా ఎగురుతున్నాయి, అసలు చేతితో పట్టుకుంటూనే ఉండట్లా. మీరు ఫస్ట్లో చూసారు కదా, అది చూడండి ఇప్పుడు పెద్దనా. ఒక్క బ్రీడర్ కావాలంటే 1700 ఉంది. ఇప్పుడు ఈ తల్లి బ్రీడర్ కావాలంటే ఒకటి 1700. ఎన్ని పిల్లలు పెడుతుంది ఒకసారి? 2 నుంచి 12 దాకా. 2 నుంచి 12 దాకా? ఓయమ్మో. 20 కట్టినా గట్టి కట్టినా. దీని చెవులు పట్టుకోవాలి. 4, 5, 700. చూశారు కదా పెద్దన చెప్తున్నది. ఒక్క బ్రీడర్ 1700 అంట. అంటే మదర్ని అమ్మరు వాళ్ళు. సో ఏమున్నా మేల్ని అమ్మేస్తారు, లేదు అంటే పిల్లలు పెట్టట్లేవు అంటే అమ్మేస్తారు. సో ఇది అక్కడ మేము ఫామ్ హౌస్లో ఉన్న డాగ్ చాలా పెద్ద ఉంది. అది చూసి మా వాళ్ళు అసలు ఫస్ట్ భయపడిపోయాము. తర్వాత మంచిగా చేసుకొని దాంతో ప్రశాంతంగా ఆడుకున్నాను.